వచనాలు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి 11 మాసాలు కాచి కాపాడవలసింది. ఈ మాసం చివరి దినాలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నెక్స్ట్ మంత్ ఎంటర్ అయితే క్రిస్మస్ సీజన్, ప్రపంచమంతా క్రిస్మస్ సీజన్లో సంతోషంలో ఉంటుంది. ఈరోజు నాయన మరి సార్దీసు సంఘంలో నుండి చివరి మాటలు, అందులో దాచబడిన సత్యములను తెలుసుకొని ఆత్మీయంగా బలపట్టకు నీ కృప దయచేయి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరచు. ఈ వాక్యములో దాచబడిన సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు సార్దీసు సంఘం గురించి దాదాపు 6 వారాల పైన మాట్లాడుకున్నాం. ఈరోజు జయించిన వారిని గురించి 7 సత్యాలు మాట్లాడు. జయించిన వారిని జీవ గ్రంథంలో పేరు తుడిచివేయను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి నేను పాపిని అని పాపాలు ఏమీ కూడా దాచుకోకుండా ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవ సన్నిధిలో పాపము విషయమే పశ్చాత్తాపడితే క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపిని కడిగి పరిశుద్ధ పరుస్తారు. అదే భక్తుడైన యెషయా అంటాడు కదా, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము కంటే తెల్లగా చేస్తాను, కెంపు వలె ఎర్రనివైనను మంచు కంటే గొర్రె బొచ్చు కంటే తెల్లగా చేస్తాను. ఎప్పుడైతే మన పాపాలు ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకుంటామో ఆయన రక్తంలో మన పాపాలు కడిగి పరిశుద్ధినిగా మార్చి ఆ పాపాలన్నీ కూడా తీసివేస్తాడు. ఈ రక్తము ఎలా పనిచేస్తుందనంటే, ఒక సబ్బు శరీరంలో ఉన్న మలినాన్ని ఎలాగ తీసివేస్తుందో అలాగే యేసే రక్తం అపవిత్రత నుంచి కడిగేస్తుంది. తర్వాత మార్కు 16:16లో నమ్మి బాప్తిష్యం పొందువాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని. యేసయ్య ఇచ్చిన ఆజ్ఞను పాటించి నీటి బాప్తిష్యం ద్వారా తిరిగి జన్మించినప్పుడు అప్పుడు మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఈ వాక్యం జీవగ్రంథం గురించి నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుతూ ఉంటే, మీ అందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా అంటే కాపర్లందరూ ఉన్నాయి అని చెప్తున్నారు. పాపర్ని అడిగితే జీవగ్రంథంలో రాయబడిన పేర్లు కొట్టేస్తాడా అంటే అందరూ కూడా కొట్టిరండి కొట్టేస్తాడు. ఎందుకు కొట్టేస్తాడు? ఇక్కడ అంటున్నాడు పేరు తుడిచివేయబడదు. ఎవరి పేరండి? అక్కడ రాశాడు, జయ జీవితం జీవించిన వారు. 2 తెల్లని వస్త్రాలను ధరించుకున్నవారు. అంటే పవిత్రత యేసే రక్తములో కడగబడి పరిశుద్ధునిగా మార్చబడిన తర్వాత ఆ పరిశుద్ధత ఈ జీవిత యాత్ర అంతము వరకు కాపాడుకోవాలి. అంతము వరకు జయ జీవితం జీవించాలి. అప్పుడు జీవగ్రంథంలో పేరు తుడిచివేయబడదు. ఎందుకు తుడిచివేయబడతాది? ఒక 4-5 కారణాలు చెప్తాను. 1, పాపము చేస్తే జీవగ్రంథంలో పేరు కొట్టివేయబడతాది. అమ్మ, నిర్గమకాండం 32వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ మోషే హోరేబు కొండ మీద ఉంటే యెహోవా దేవుడు మోషేతో మాట్లాడి, మోషే ఐగుప్తు నుంచి నువ్వు తీసుకొచ్చిన ప్రజలు పూర్తిగా చెడిపోయారు, త్వరపడి కిందకి దిగి వెళ్ళు అంటే అక్కడ ఏం చేస్తున్నారు? బంగారు దూడను చేసుకొని విచ్చలవిడిగా నాట్యం చేస్తూ గంతులు చేస్తూ ఉన్నారు. దేవునికి చాలా కోపం వచ్చింది. నువ్వు పక్క తప్పుకో, ఇక్కడే వీరి పిల్లల్ని అందరినీ నాశనం చేసి నిన్ను నీ బిడ్డలను నేను గొప్ప చేస్తాను అన్నాడు. వెంటనే చూడండి, ఇప్పుడు ఈ ఆపర్చునిటీ గనక ఏ దైవజనుడికి ఇచ్చినా ఏమంటారు చెప్పండి? పోతే పోనీ వాళ్ళే కదా,
నా కుటుంబాన్ని గొప్ప చేస్తానన్నావు, నా బిడ్డలను గొప్ప చేస్తున్నావు, చాలు. మోషే ఆ మాట అనలేదండి. ఒక మంచి నాయకుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను ఎలాగ ప్రేమిస్తాడో విశ్వాసులను కూడా అదే రీతిగా ప్రేమిస్తాడు. ఇక్కడ మోషే అన్నాడు, జీవగ్రంథంలో నా పేరు కొట్టే, కానీ వీరు మాత్రం కానానులో అడుగు పెట్టాలి అంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరు పాపం చేస్తారో వారి పేరే కొట్టివేయబడతాది. చదవమ్మ, నిర్గమకాండం 32, 33. యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. అమ్మ, ఎవరి పేరు తుడిచేస్తానన్నాడు? పాపం చేసేవాడు. ఇది చాలా మంది కాపర్లకు కూడా తెలియట్లే. రక్షించబడిన తర్వాత జీవగ్రంథంలో పేరు రాస్తాడు, కొట్టారంటున్నాడు. ఇక్కడ చాలా రిఫరెన్స్లు ఇస్తాను నేను. మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి మీకు తెలుసు, వినని వారికి సంగతి సత్యాలు తెలియదు. ఇక్కడ అంటున్నాడు, పాపము చేసిన వారి పేరు కొట్టివేయబడతాది. అమ్మ, ఎలాగా? ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, తీసుకున్న వెంటనే పరలోక పౌరుషత్వం, సిటిజన్షిప్ పొందుకుంటాడు. ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక 5 సంవత్సరాలు విదేశీస్తుడు వచ్చి ఇక్కడ నివాసం ఉంటే భారతదేశ పౌరుషత్వం దొరుకుతారు. అయితే ఈ పౌరుషత్వానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే ఏమవుతుంది? తీసేస్తారు. ఇవన్నీ ఎందులో నుంచి వచ్చాయండి? ఇందులో నుంచి వచ్చాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, 60 సంవత్సరాల వరకు ఎవ్వరు కూడా ఉద్యోగంలో నుంచి తీసేయలేరు. వారంతట వారే నాకు ఉద్యోగం వద్దని రిటైర్మెంట్ ఇచ్చుకోవాలి తప్ప. ఒకవేళ కింద నుండి చేతులు పెట్టి నేను డబ్బులు తీసుకుంటా, అక్రమంగా సంపాదిస్తా, లంచాలు తీసుకుంటా, ఉంచుతాడండి గవర్నమెంట్? చెప్పండి, ఉంచుతారా? మరి ఆయనకి 60 సంవత్సరాల వరకు రైట్ ఉంది కదా, ఉద్యోగం చేసే రైట్. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని అతిక్రమిస్తే ఏ ప్రభుత్వం నీకు ఉద్యోగం ఇచ్చిందో అదే ప్రభుత్వం నిన్ను సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తుంది. అదే రీతిగా యేసే దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని నీటి బాప్తిస్మం ద్వారా తిరిగి జన్మించిన తర్వాత జీవగ్రంథంలో పేరు రాస్తున్నాడు. రాసిన తర్వాత తిరిగి పాపం చేస్తే, తిరిగి విడిచిపెట్టిన పాపాల్లో నువ్వు కొనసాగిస్తే రాసిన ఆయనే కొట్టివేస్తాడు. ఇక్కడ సాదీసు సంఘం గురించి కొన్ని వ్యతిరేకతలు చెప్పాడు, ప్రశంసలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి? ఈ సంఘంలో అంతము వరకు వారి పరిశుద్ధతను కాపాడుకున్న వారు ఉన్నారు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఉన్నారు, లోకాన్ని, పాపాన్ని, సాతానును, శరీరాన్ని జయించే జయవీరులు ఉన్నారు. వారితో అంటున్నాడు, మీ పేరు జీవగ్రంథంలో నుండి తుడిచివేయబడదు. రెండవది, ఇంకెవరి పేరు కొట్టేస్తాడు? అమ్మ, జకర్యా 5వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ 20 మూరల అంచె దినాలలో జరగబోతున్న సంఘటన ప్రవక్త అయిన జకర్యా వివరిస్తూ ఇక్కడ అంటున్నాడు, 20 మూరల పొడవు 10 మూరల నిడివి కలిగిన ఎగిరిపోతుకున్న పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది. అది భూమి అంతటికి బయలువెళ్ళి శాపమే. దానికి ఒక పక్కన దొంగిల వారి పేర్లు కొట్టివేయబడుతున్నాయి, మరొక ప్రక్కన అప్రమాణికుల పేర్లు కొట్టివేయబడుతున్నాయి. చదవమ్మ 5:3. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను రాసియున్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను రాసియున్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అమ్మ, ఏమన్నాడు? దొంగల పేర్లు కొట్టివేయబడతాయి. ఎవరు దొంగ? 3 రకాల దొంగలు చూపిస్తాం. మలాకి 3వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలింతురా, దొంగిలించితిరి. ఏ విషయంలో మీ యొద్ద దొంగిలిడితిమి అంటే, నా మందిరానికి ఇవ్వవలసిన దశమ భాగాలు, ప్రతిష్టార్పణలు మందిరానికి తేకుండా దొంగిలించారు. 3:8 మలాకి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. అమ్మ, ఏమన్నాడు? దేవుని దగ్గరే దొంగతనం చేశారట. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందురు.
10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిత్తిరి. చాలు. అంటే ఏంటంట, 10వ భాగం ప్రతిష్టార్పణలు దొంగిలించారు. అంటే నువ్వు ఏ మందిరానికి నువ్వు వచ్చి ఏ మందిరము ద్వారా ఆత్మీయంగా బలపడ్డావో, ఏ మందిరంలో నువ్వు రొట్టెను విరుస్తున్నావో, ఏ మందిరంలో యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని తాగుతున్నావో, అక్కడ నీ సంపాదనలో 10వ భాగం మందిరానికి ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఎవరు నువ్వు? దొంగవి. నువ్వు దొంగవైతే నీ పేరేం చేస్తానన్నాడు? కొట్టివేస్తా. చూడండి, ఈరోజు చాలా మంది దొంగల విశ్వాసుల్లో ఉన్నారు, సేవకుల్లో కూడా ఉన్నారండి. సేవకులకి దేవుడు అందరికీ భూభాగం ఇచ్చాడు. లేవి గోత్రం దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? యెహోవాయే అన్న భాగం. అయితే మరి సేవకులకి ఏమైనా అన్యాయం జరిగిందా? ఇప్పుడు ఎన్ని గోత్రాలు చెప్పండి? ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12. ఇప్పుడు లేవి గోత్రం తీసేశారు. ఎన్ని గోత్రాలు ఉంటాయి? 11. ఈ 11 మంది 10వ భాగం ఎవరికి ఇవ్వాలి? లేవీలకి. ఇప్పుడు లేవీలకి ఇస్తే లేవీలు ఏం చేయాలట? ఇచ్చిన దాంట్లో 10వ భాగం మందిరానికి ఇవ్వాలి. ఇప్పుడు 11 అంటే ఒక్కొక్కళ్ళు 10% ఇస్తే 110% అనుకోండి. ఆ 110లో 10% మందిరంకి. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఈక్వల్ అయిందా లేదా చెప్పండి అమ్మా. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఇప్పుడు సేవకులలో కూడా ఇక్కడ 10వ భాగాలు ఇమ్మని చెప్తారు, వారెవరు? వారు ఇవ్వకపోతే ఎవరు? నువ్వు దొంగవి. నువ్వు దొంగవైతే, నువ్వు సేవకుడు అయినా, సంఘాన్ని నడుపుతున్నా ఒక కాపరివైనా, నువ్వు 10వ భాగం దొంగిలిస్తే నీ పేరు కూడా కొట్టివేయబడతాది. అమ్మా, చాలా మంది దేవునికి ఇచ్చి అందులో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. నేను సింగపూర్లో నా జీవితంలో ఎప్పుడు లేని ఆనందం ఒకటి వచ్చింది. మేము చూస్తే షాపింగ్ అని బయలుదేరాం. అక్కడ యవనస్తుడు అజయ్ ఏటీఎం కార్డు తీసుకు నా చేతికిచ్చి, అంకుల్ షాపింగ్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏటీఎం కార్డు ఇచ్చాడు. అమ్మా, ఈ రోజుల్లో కొడుకులు కూతుర్లు ఇవ్వట్లేదండి తల్లిదండ్రులకి. ఏటీఎం కార్డు ఇచ్చాడండి. నేను అనుకున్నా, బ్రదర్ లేదండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి. తర్వాత మళ్ళీ $100 ఇచ్చి కారుకి ఇవ్వాలి కదా, కారు అని వచ్చుకోండి. వద్దు బ్రదర్, ఉన్నాయి నా దగ్గర. చూడండి, దేవునికి ఇచ్చి చూస్తే, అమ్మ ఎవరైనా ఇస్తారమ్మా ఏటీఎం కార్డు? వాళ్ళు మాకు అకామిడేషన్ ఇవ్వటమే, కారులో తిప్పటమే, కారు క్యాబ్ వాళ్ళే ఖర్చు పెట్టి తిప్పారు మొత్తం. ఎక్కువ అంటే ఒక సేవకుడు దేవుని కొరకు ఖర్చు పెడితే, సువార్త కొరకు ధారాళంగా ఖర్చు పెడితే, లేని సంఘాలలో ఉచితంగా సువార్త పనిచేసి వస్తే ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. ఇలాంటి విశ్వాసులను అనేకులను లేపుతాడు దేవుడు, నిన్ను పోషించటానికి, నీకు ఆతిథ్యం ఇవ్వటానికి, నేను అనేక స్థలాలకు తీసుకొని వెళ్ళటానికి లేపుతాడు. ఎవరు దొంగ? 10వ భాగం దొంగిలించు. ఇప్పుడు నువ్వు దొంగవైతే ఏమవుతుంది చెప్పండి? నీ పేరు జీవ గ్రంథంలో నుంచి కొట్టేస్తాడు. రెండవ దొంగ ఎవరు? రెండవ దొంగ అమ్మ, పెద్ద పెద్ద సంఘాలు అంటున్నారు కదా. ఇప్పుడు మొదటి కొరింథీ 4వ అధ్యాయం పట్టుకోనండి. ఇక్కడ అంటున్నాడు భక్తుడైన పౌలు, సువార్త ద్వారా నేను నిన్ను కన్నా అంటున్నాడు. ఎవరిని? కొరింథీలో ఉన్న విశ్వాసులను. భక్తుడైన తిమోతిని కన్నాను నేను. ఎలాగా? సువార్త ద్వారా. చదవండి, మొదటి కొరింథీ 4:16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు. అమ్మ ఎలా కన్నాడంట? ఇప్పుడు ఒక స్త్రీ
బిడ్డలకి కనాలంటే ఎవరు కావాలండి? పురుషుడు కావాలి. ఒక కాపరి ఆత్మీయ సంతానాన్ని కనాలంటే సువార్త చెయ్యాలి. సువార్త భర్త సువార్త ద్వారా కంటున్నారు. ఇప్పుడు ఎవరు దొంగ అంటే కష్టపడి, ఇప్పుడు యేసురత్నం గారు ఉన్నారు, ఆయన చిన్న సంఘమైనా ఆత్మలు తను రక్షించుకున్నాడు. పాలుగారు ఆత్మలు తను రక్షించుకున్నాడు అంటే తను ప్రసవ వేదన పడ్డాడు, తన సువార్త ద్వారా కన్నాడు. ఇప్పుడు సువార్త ద్వారా కన్నవారిని, ప్రసవ వేదన ద్వారా కన్నవారిని పక్కనే ఇంకొక చర్చి పెట్టి ఇక్కడున్న ఆత్మలను అక్కడికి తీసుకుని వెళితే వారంతటా వారే వస్తే తప్పులే. కానీ ఆత్మలను దొంగిలిస్తే దొంగ. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఎవరైనా ఎత్తుకుపోయారనుకో, ఏం కేసు పడతాను చెప్పండి? కిడ్నాప్ కేసు. అంటే ఆత్మలను దొంగిలించేవాడు దేవుడు కిడ్నాప్ కేసు పెడతాడు. ఎవరో కష్టపడి సువార్త చేసి సువార్త ద్వారా కని వారి కొరకు కన్నీరు కార్చి, అమ్మా ఒక స్త్రీ ఒక బిడ్డను గర్భాన్ని ధరించిన తర్వాత గర్భస్రావం కాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. తెలుసు కదా మీకు? తినకూడని వస్తువులు కొన్ని తిన్నాం అనుకో, తినకూడదు, ఏమవుతుంది? వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తా. పొరపాటున జారి పడిందనుకో ఏమవుతుంది? అంటే ఒక సువార్త చేసిన ఒక వ్యక్తి, సువార్త ద్వారా ఒక వ్యక్తిని గర్భం ధరిస్తే అది డెలివరీ అయ్యేటంత వరకు, అంటే రక్షణలోకి వచ్చేటంత వరకు ఆ బిడ్డ కొరకు ప్రతి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటా. అంత ఈజీగా కనటం ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వటానికి. భక్తుడైన యెషయా అంటాడు, ఒక జనము కనటానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా? ఒక్క రోజులో ఒక బిడ్డను కంటాడా? లే, 9 మాసాలు కడుపులో పెట్టుకుంటాది. డెలివరీ టయానికి చచ్చి బ్రతకటం అంట. అంటే ఒక ఆత్మను, పాపములో నశించిపోతున్న ఆత్మను సువార్తను ప్రకటించి సువార్త ద్వారా కని ఆ వ్యక్తికి తిరిగి బాప్తిస్మంలోనికి నడిపించటానికి ప్రసవ వేదన పడతాడు సేవకుడు, కన్నీరు కారుస్తాడు. అంటే ఒక విత్తనం భూమిలో విత్తిన తర్వాత, సువార్త అన్న విత్తనం భూమిలో విత్తిన తర్వాత ఆ విత్తనం ఫలించాలంటే ఏం చేయాలి? నీరు పోయాలి. అమ్మ నీరు పోతే పోయకపోతే మొక్కలు ఎదుగుతాయా? అంటే ప్రార్థన అన్న కన్నీరు పోయాలి. ప్రభు ఆ వ్యక్తికి సువార్త చేసే, ఆ వ్యక్తిని బాప్తిస్మానికి నడిపించు, ఆ వ్యక్తి యొక్క పాపాలను ఒప్పింపజేయి. సువార్త ద్వారా కని సంఘాన్ని కట్టుకొని కష్టపడి సంఘాన్ని నడుపుతూ ఉంటే పక్కనే వస్తారు. మా సంఘం 5,000 సభ్యులు. అమ్మా 5,000కి నువ్వు సువార్త చేసావా? 5,000 మందికి నువ్వు సువార్త చేసావా? 5,000 మందిని నువ్వు కన్నావా? లే, నువ్వు కనని వారు నీ బిడ్డలు ఎలాగవుతారు? భక్తుడైన పౌలు అంటున్నా, సువార్త ద్వారా కన్నా. నువ్వు సువార్త చెయ్యాలి, ఒక అన్య జనాంగానికి సువార్త చెయ్యాలి, ఒక పాపికి సువార్త చెయ్యాలి. సువార్త ద్వారా కనాలి, ప్రసవేదన పడాలి, వారు నీ సంతానం అవుతారు. ఇక్కడ మా సంఘం పద్ధతి. కానీ నువ్వు రక్షించుకున్న ఆత్మలన్నీ, నువ్వు సువార్త చేసిన ఆత్మలన్నీ ఎవరి ఆత్మలను దొంగలించావు? నువ్వు దొంగవైతే ఏంటో తెలుసా? దొంగల పేర్లు కొట్టివేయబడతాయి. ఇది సేవకులు జాగ్రత్త. దేవుడు వల సముద్రంలో ఏమన్నాడండి? బుట్టలో కాదు. బుట్టలో వేస్తే ఆడు ఆల్రెడీ వలేసి ఆ బుట్టలో తెచ్చుకున్నాడు. అంటే నువ్వు దొంగవి. 3వ రకం దొంగ. మత్తయి 21వ అధ్యాయం 13వ వచనములు, నా తండ్రి మందిరం ప్రార్థనా మందిరం అనబడును, మీరు దానిని దొంగల గృహగా చేసితిరి. అంటే ప్రార్థన లేని సేవకుడు, ప్రార్థన లేని విశ్వాస్, ప్రార్థన లేని పెద్ద ఎవరు అంటే దొంగ. నువ్వు దొంగవైతే అంచె దినాలలో నీ పేరు కొట్టివేస్తాడు.
ఇక్కడ అంటున్నాడు జీవ గ్రంథంలో నీ పేరు తుడిచివేయను అంటే దాని అర్థం ఏంటి? నీ పేరు జీవ గ్రంథంలో రాసిన పేరు తుడిచివేయబడకుండా ఉండాలంటే నువ్వు ఒక ప్రార్థనాపరుడు అవ్వాలి. మొట్టమొదట నువ్వు లగవగానే నీ మొదటి మాట ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. నువ్వు చివరి మాట ఎవరితో మాట్లాడాలి? పడుకునేటప్పుడు దేవునితో మాట్లాడాలి. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న జీవమైనది. నువ్వు బయటికి వెళ్తున్నావు, నీవు క్షేమంగా ఇంటికి వచ్చావంటే దేవుని కాపుదల భద్రత ఉన్నది. ఇప్పుడే విన్నారు కదా, కొబ్బరికాయ లెక్క సౌండ్ వచ్చింది. మీకు చాలా మంది తెలుసు, బాత్రూంలో పడిపోయి ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరు కాపాడారు? భర్త అని కాపాడా? లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరనక? ఎవరు లేరు, దేవుడే. కనుక ఇక్కడ అంటున్నాడు నిన్ను కాపాడిన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ప్రార్థన ద్వారా. కానీ ప్రార్థన కొంతమంది ఎప్పుడు చేస్తారో తెలుసా? కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, వ్యాధి వచ్చిన అప్పుడు కనిపిస్తున్నాడు దేవుడు. మిగతా రోజులు ప్రార్థనే ఉండదు వాళ్ళకి. సంఘ పెద్దలు ఉంటారు చాలా మంది, నాకు తెలుసు, ప్రార్థనే రాదు వాళ్ళకి. మరి సంఘానికి ఎవరు పెద్ద? సంఘానికి పెద్ద ఒక మాదిరికరంగా ఉండాలి, సేవకుడు ఒక మాదిరికరంగా ఉండాలి. నువ్వు ప్రార్థనాపరుడు అయితే నీ విశ్వాసులు ప్రార్థనాపరులు అవుతారు. తండ్రి ప్రార్థనాపరుడు అయితే బిడ్డలు ప్రార్థనాపరులు అవుతారు. తల్లిదండ్రికి ప్రార్థన లేకపోతే బిడ్డలు కూడా ప్రార్థన ఉండదు. ఎందుకంటే నీవే వారికి ఒక మోడల్. కనుక ప్రార్థన లేకపోతే ఏంటి? నీ పేరు కొట్టివేయబడతాది. అమ్మా, 3 రకాల దొంగలు చెప్తాను. ఒకటి, ఎవరు? దశమ భాగం దొంగిలించేవాడు. ఖచ్చితంగా మందిరానికి తేవాలి. సేవకుడు కూడా నువ్వు సంపాదించిన సంపాదనలో దశమ భాగం మందిరానికి ఇవ్వాలి. 2, పక్కనోడు ఆత్మను దొంగిలించావనుకో, దొంగ. నువ్వు దొంగవైతే ఈ లోకంలోనే కిడ్నాప్ కేసు పడుతున్నావు. వేరే ఆత్మలను దొంగిలిస్తూ దేవుడు పెట్టడా నీకు కిడ్నాప్ కేసు? నువ్వు దొంగవి. 3, ప్రార్థన లేకపోతే దొంగ. ఇంకా ఎవరు పాపం చేస్తారో వారి పేరు తుడిచి వేస్తా. చదవమ్మ. తర్వాత జకర్యా ఉంది కదా, తర్వాత ఎవరి పేరంట? అప్రమాణికుల పేర్లు కొట్టివేయబడతాయి. జకర్యా 5:3. రెండవ ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అప్రమాణికులు. ఇప్పుడు 40 అనుకో, వాచ్ నైట్ సర్వీస్ ఎంటర్ అవుతాం. అమ్మ బాబోయ్, వాచ్ నైట్ సర్వీసులో కాపరి కానీ, కాపరి కుటుంబం కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ ఎన్ని తీర్మానాలు చేసుకుంటారో. ప్రభువా 365 రోజులు కాపాడేవు. అప్పుడు ఆ 365 రోజుల్లో దేవుడు ఎన్నిసార్లు నిన్ను ప్రాణాపాయం నుంచి కాపాడాడో, ఎన్నిసార్లు అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థత ఇచ్చాడో, ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన ఎక్కువ చేయలేదు ప్రభువా, ఈ న్యూ ఇయర్ నుంచి ప్రార్థన చేస్తా, ఈ న్యూ ఇయర్ నుంచి వాక్యం చదువుతా అని ఎవరితో ప్రమాణం చేసావు? అమ్మ, దేవుడు ఏమైనా నేను బట్టి ఊపాడా? వాచ్నైట్ సర్వీస్లో ఊపాడా? చెప్పు, ఊపాడా నిన్నేమైనా? లేదు. ఎందుకు చేయటం నువ్వు అలాగా? చదవండి. పిచ్చి ప్రమాణాలు చెయ్యొద్దు. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొక్కుకుంటే చేసిన మొక్కుబడి చెల్లించట యందు ఆలస్యము చేయవద్దు. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండా ఉండుట కంటే మొక్కుకొనకుండా ఉండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచుకున్న పని నీ నోటి ద్వారా ఎందుకు చేస్తావు? చదవమ్మా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకు. అమ్మ ఏమన్నాడు? నీ దేహాన్ని శిక్షకు లోపరుచుకునే పని నోటి ద్వారా ఎందుకు చేస్తావు? ఏంటి శిక్ష? నరక శిక్ష. ఎందుకు నీ నోటితో చెప్పే ప్రమాణాన్ని?
చేసిన ప్రమాణాన్ని నెరవేర్చకపోతే నువ్వు అప్రామాణికుడివి. నువ్వు అప్రామాణికుడివి అయితే రాసిన జీవ గ్రంథంలో పేరే కొట్టివేస్తాడు. మన ప్రమాణం గురించి చాలా చక్కగా చెప్తాడండి పరమగీతంలో. ఇప్పుడు ఎలియాజరు చెయ్యి తీసుకొని అబ్రాహాము తొడ కింద పెట్టి ప్రమాణం చేస్తాడు. ఏమని? ఈ కానానులో ఎవరు వద్దు, నా బంధువులు నాహోరు పట్టణంలో ఉన్నారు, అక్కడ నుండి నా కుమారుడికి నువ్వు భార్యను తీసుకురావాలి. 24:9 అనుకుంటా చర్మమ్మ ఆదికాండం. ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అమ్మ, ఈ ప్రమాణాన్ని గురించి పరమగీతంలో ఏమంటున్నాడు తెలుసా? నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉన్నవి. అమ్మ, పరమగీతం 7:2 అనుకుంటా. ఓ రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకములతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉన్నవి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. ఊరువులు అంటే ఏంటి? తొడలు. ఈ తొడలు దేన్ని చూపెడుతున్నాయంటే ప్రమాణాలకు సాదృశ్యం. ఇక్కడ అంటున్నాడు, ఎవరు రాజు? యెహోవా దేవుడు. రాజకుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. పుత్రిక ఎవరు? సంఘం. ఇక్కడ అంటున్నాడు, ఓ రాజకుమార పుత్రిక, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉన్నవి. అంటే ఒక ఆభరణానికి గట్టితనాన్ని, విలువను, సౌందర్యాన్ని ఎవరిస్తాడు? కంస శిల్పకారుడు. అంటే ఇప్పుడు మనం వేసుకున్న గొలుసు ఉంటుంది, అది బంగారం ముద్దగా ఉంటే వేసుకుంటావా? సౌందర్యంగా ఉంటుందా? ఉండదు. అదొక చెవికి పోగుగాను, లేక ఒక నెక్లెస్ గాను, ఒక ఆభరణం గాను తయారైతే, ఆభరణంగా నువ్వు అలంకరించుకుంటే అనేకుల చూపులను ఆకర్షిస్తారు. ఇక్కడ అంటున్నాడు, బంగారం ఒక శిల్పకారుడి చేతికి వెళ్ళినప్పుడు దానికి ఎలాగ గట్టితనం ఇచ్చి ఒక సౌందర్యమైన ఆభరణాన్ని తయారు చేసి చూపరులకు ఆకర్షిస్తాడు. నీ ప్రమాణం కూడా అలాగుండాలి. నీ ప్రమాణంలో కూడా అంత విలువ ఉండాలి. నీ ప్రమాణంలో కూడా అంత గట్టితనం ఉండాలి. దేవుని కొరకు చేసిన ప్రమాణాలు నువ్వు మర్చిపోతే అంతవరకు ఎందుకండి? వాక్యం విన్నప్పుడు ప్రభువా, ఆ పాపం నాలోనే ఉంది, నాతోనే మాట్లాడే ప్రభువా, ఈ రోజు నుంచి అంత తీసేస్తా. అమ్మ, ఏం పక్కన వచ్చి వేసే ఊపేడట్లేదు. ఎవరు చెప్పమన్నారు నిన్ను? నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావు కదా, నీ అంతటి నీవే కన్నీరు కార్చావు కదా, నీ అంతటి నువ్వే గుండెలు బాదుకున్నావు కదా, నీ అంతటి నీవే ప్రలాపించావు కదా. ఒప్పుకున్న ప్రమాణాన్ని నెరవేర్చకపోతే నువ్వు అప్రమాణికుడివి. నువ్వు అప్రమాణికుడివైతే అంచు దినాలలో జీవ గ్రంథంలో పేరు కొట్టేస్తాడు. దావీదు గారు ఎంత చక్కగా రాస్తాడో చూడండి. కీర్తన 15:4 చరణంలో, ప్రమాణము చేసినప్పుడు నష్టము కలిగినను మాట తప్పడు. 15:4. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చూడండి, నష్టం కలిగిన, నేను చాలాసార్లు మాట ఇచ్చాను అనుకో, ఏమంటాను తెలుసా? బ్రదర్, మాట ఇచ్చాను, నేను నష్టపోయినా ఇచ్చిన మాట నెరవేరుస్తాను. పరిశుద్ధ గ్రంథములో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించి మాట్లాడితే ఏంటన్నాడు? సాతాను మాట. ఇప్పుడు అప్రమాణికులు పేర్లు కొట్టివేయబడితే ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. అప్రమాణికులు ఎప్పుడు ప్రమాణం చేయలేదు దేవునితో. అమ్మో, వాచనేట్ సర్వీస్ వచ్చేసరికి ఇప్పుడు 4 రోజుల తర్వాత మీరు ఏం చేస్తారమ్మా ప్రమాణాలు అంటే చెప్తారు. ఎన్ని రోజులు నిలబడ్డారు? నువ్వు అప్రమాణికుడివైతే నీ పేరు కొట్టేస్తాడు. దేవుడు యాకోబుతో ప్రమాణం చేసాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు తన ప్రమాణాన్ని నిలుపుకున్నాడు. దావీదుతో ప్రమాణం చేసి, శాశ్వతమైన కృప నీకు చూపెడతా, నీ సింహాసనం శాశ్వతంగా ఉంటా. ఆ శాశ్వతమైన సింహాసనం మీద యేసయ్య దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 ఏళ్ల పరిపాలన చేయటానికి రాబోతూ ఉన్నాడు.
ఆయన ప్రమాణము తప్పదు. ఆయన బిడ్డలుగా మన ప్రమాణాన్ని కూడా, చేసిన ప్రమాణాన్ని కూడా నెరవేర్చాలి. చెప్పండి. ఇప్పుడు ఒకటి, పాపం చేస్తే పేరు కొట్టేస్తాడు. 2, నువ్వు దశమ భాగం దొంగిలిస్తే నీ పేరు కొట్టేస్తాడు. 3, నువ్వు సేవకుడు వై పక్క సంఘంలో ఆత్మలను దొంగిలిస్తే దొంగవు నువ్వు, కొట్టేస్తాడు. 4, ప్రార్థన లేని వాడవైతే, ప్రార్థన లేనివాడు వెళ్తాడా? వెళ్ళడు. చదవండి అది కూడా. లూక్ 21:36. జరగబోవు వీటి నల్లటిని తప్పించుకొని మనుష్య కుమారుడు రాకడ ఎదుట నిలబడటకు శక్తిమంతులగునట్లు మీరెల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిల్వబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. అమ్మా, అప్పుడప్పుడు ప్రార్థన చెయ్యు అని ఉందమ్మా. ఎల్లప్పుడూ అంటే నువ్వు ఎలా తింటావో ప్రార్థన కూడా అలా చేయాలి. ఓ పూట తినకపోతే ఉండలేం కదా మనకి. కొంతమంది కడిపే దేవుడు, తినటానికే పడతారు వాళ్ళు. ఇక్కడ చూడండి, ఎల్లప్పుడూ, లేకపోతే నిలబడం, కొట్టేస్తుంది. ఇక్కడ 2వది అంటున్నాడు, తండ్రి ఎదుట వారిని నేను ఒప్పుకుంటా. చదవమ్మా, మూలవాక్యంకి వెళ్ళు. 3:6. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇప్పుడు ఒప్పుకోలేని సేవకులు ఉన్నారు, ఒప్పుకోలేని విశ్వాసులు కూడా ఉన్నారు. అమ్మ, మత్తయి 10వ పట్టుకుందాం. చాలా మంది యేసును రాష్ట్రంగా అంగీకరించారు. రాష్ట్ర విశ్వాసులు ఉన్నారు. ఎందుకు బాబు, ఎందుకు బాప్తిసం తీసుకోలేదు? ఆయన నిజదేవుడు అని తెలుసు కదా, ఆ దేవుని ద్వారా నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగేవి కదా, ఎందుకు బహిరంగంగా వచ్చి యేసు నిజదేవుడని, యేసు రక్షకుడని ఎందుకు చెప్పట్లేదు అంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటో, మా కులం మమ్మల్ని లేస్తుంది. అమ్మా, ఇక్కడ అంటున్నాడు, ఎవరు మనుష్యుల ఎదుట నా నామాన్ని ఒప్పుకుంటారో వారే నా తండ్రి ఎదుట ఒప్పుకుంటా. మత్తయి 10:32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మాకు చాలా, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు హైకోర్టులో పనిచేసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటికి ఎవరో కంప్లైంట్ చేశాడట. ఈయన క్రిస్టియన్ కాదు, ఎస్సీ పేరు మీద ఉద్యోగం వచ్చింది. బి బ్లాక్స్ మలక్పేటలో ఉండేవాడు. గబగబా ఏం చేశాడో తెలుసండి, జీసస్ ఫోటోలన్నీ తీసి శివుడు ఫోటో, ఆ ఫోటో వచ్చాడు. ఎంక్వైరీకి వచ్చాడు. లేదండి ఫోటోలు. అప్పుడు నుండి ఆయన చర్చికే రాలేదు. అద్భుతంగా దేవుడు రీసెంట్గా పట్టుకున్నాడు అనుకోండి. ఈయన ఎందుకు ఉద్యోగం కొరకు దేవుణ్ణి నమ్మేశాడు. యోధా 30 వెండి నాణాలకి అమ్మితే కొంతమంది రిజర్వేషన్ కొరకు దేవుణ్ణి నమ్మేస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, మనుష్యుల ఎదుట నువ్వు ఒప్పుకోకపోతే నేను క్రైస్తవుడని. అమ్మ, క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? కులం కాదు, ఇది మతం కాదు, క్రీస్తును పోలి నడుచుకుని వాడు, వాడిని క్రైస్తవుడు అంటారు. మత క్రైస్తవులు పరలోకంకి వెళ్ళరండు. మతం నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళదు. మతం మీకు ఏం చేస్తుందో చెప్పాను కదా ఒకసారి, గుర్తుందా? ఒక కాయగూరలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాం. ఎన్ని రోజులు ఉంటాయమ్మా కులిపోకుండా? ఒక వారం, 10 రోజులు తర్వాత కులిపోవా? మతం కూడా అంతే చేస్తుంది. మతం అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? మనస్సులో నుంచి, ఆలోచనలో నుంచి పుట్టేది మతం. మతోద్భావ మనహ. మతం ముదిరితే ఉన్మాదమైపోతాది. క్రైస్తత్వం మతంగా, క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకునేవా, అయ్యో నా ఉద్యోగం పోద్ది అని దేవుణ్ణి కనుక నువ్వు తృణీకరిస్తే, మనుష్యుల ఎదుట యేసును నువ్వు ఒప్పుకోకపోతే దేవుని ఎదుట, తండ్రి ఎదుట కూడా నిన్ను ఒప్పుకోడు.
చాలా మంది పెద్ద కులస్తులు దేవుణ్ణి అంగీకరించారు, కానీ వాళ్ళు బయటకు రారు. కారణం ఏంటి? భయం వాళ్ళకి. వాళ్ళ సమాజం వెలివేస్తుందేమో, వారి బంధువులు, రక్త సంబంధికులు వారి బిడ్డలకు సంబంధాలు రాకుండా ఆటంకపరుస్తారేమో అని దేవుణ్ణి ఒప్పుకోవట్లేదు. అలా ఒప్పుకోకపోతే ఏమన్నాడు? నేను కూడా ఒప్పుకోను. రెండవది, సేవకుల గుంపు వచ్చింది. సేవకుల గుంపు. ఇప్పుడు మొత్తం 7వ అధ్యాయం పట్టుకోండి. ఇక్కడ వీళ్ళు మీరెవరో నాకు తెలియదు, ఎరగను అన్నాడు. ఎవరు వీరు? అద్భుతాలు చేసిన వారు, ప్రవచించిన వారు, స్వస్థపరిచిన వారు. వీరు, ప్రభువా నీ నామంలో అద్భుతాలు చేశాను, నీ నామంలో దయ్యాలు బదులు కొట్టాను, నీ నామంలో ప్రవచించాను అంటే, అక్రమము చేయు వారలారా మీరెవరో నాకు తెలియదు. 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటా. ఇక్కడ ఈ సేవకులు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు. కారణం ఏంటి? వీరిని దేవుడు కృపావరాలతో నింపాడు. దేవుడు ఒక్కసారి ఒక వరం ఇస్తే వెనక్కి తీసుకోడు. అది దుర్వినియోగం చేస్తే యుగాంతం తర్వాత తీర్పులోనికి వస్తా. వీరు, బాబు నీకు స్వస్థపరిచే వరం ఇచ్చావు, నువ్వు ఉచితంగా పొందుకున్నా, ఉచితంగా చేయి. నేను ఆయిల్ బాటిల్ అమ్ముకుంటా, కర్చిప్పులు అమ్ముతా, చేపలు అమ్ముతా. ఇది అభిషేకించబడిన చేప, ఇది అభిషేకించబడిన నూనె, ఇది అభిషేకించబడిన పెన్ను. ఈ పెన్నుతో రాస్తే పరీక్షలు. అమ్మ చదవకుండా గెలుస్తుంది, పరీక్షల్లో జయం పొందుతాడా? నా దగ్గరికి ఎవరైనా పరీక్షలు ప్రార్థన చేయడానికి వస్తే నేను ఒకటే చెప్తాను, బాబు నువ్వు చదివింది మర్చిపోకుండా గుర్తు పెట్టుకునే మెమరీ పవర్ దేవుడు ఇస్తాడు. లేక నువ్వు ఏది చదివితే అది పడేటట్టు చేస్తాడు. నువ్వు చదవకుండా కొబ్బరికాయ కొట్టేస్తాను నేను గుడిలోకి వెళ్ళి పరీక్షలో అలాంటి దేవుడు కాదు మన దేవుడు. వీళ్ళంట పెన్నను అభిషేకిస్తాను, ఈ పెన్న పట్టుకెళ్తే అంటాడు, చదవపోయినా. ఎవరు వీరు? దేవుని యొక్క వరాన్ని అమ్ముకుంటున్నావా? వీళ్ళు అంటున్నారు, తెలియదు మీరెవరో నాకు. మీరు అద్భుతాలు చేయొచ్చు, ప్రవచించవచ్చు, దయ్యాలు వదలగొట్టవచ్చు. ఒక ఆయన ఎప్పుడు మన మలేషియాలో కూడా ఆయన గురించి టాక్, దయ్యాలు వదలగొడతా అన్నారు, ప్రవచించాడు. ఏంటి ప్రవచనం? సర్వమ్మ ఇర్మియా 23:25. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. చాలు బాబు, పలానాడు గెలుస్తాడు. నేను విన్నాను రా బాబు. నేను సెలవేయకుండా వారు మాట్లాడిన ప్రవచనం నేను విన్నా. ఏంటంట? టు అట్రాక్ట్ ద పీపుల్. అంటే అది పొరపాటున నెరవేరిందనుకో, అది అందరికీ ప్రాపగండ. పలానోడు ప్రవచించింది నెరవేరింది. ఎంతమంది యాడ్ అవుతున్నారు? ఒక 500 మంది 1000 మంది చర్చిలో యాడ్ అవుతున్నారు. ఆ 1000 కానుకలంతా ఇక్కడ అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారలారా. అరే, నీ నామంలోనే దెయ్యాలు వదలగొట్టారు, నీ నామంలోనే ప్రవచించారు, నీ నామంలోనే అద్భుతాలు చేశారు. కానీ నేను నూనె రాసి ప్రార్థన చేయమన్నా కానీ నూనె అమ్ముకోమనలే. పౌలు గారు కర్చీపులు తగి రోగులు సొత్త పొందారు, కానీ కర్చీపులు తీసి ఈ కర్చీపులు కొనుక్కోండి, ఇది అభిషేకించబడిన కర్చీప్, ఇది ఎవరి మీద వేస్తే వారి మీద అనారోగ్యం నుండి విడుదల వస్తా. ఇది నేను చెప్పలే కదా, ఇది నేను చెప్పలేదు కదా, ఇది నువ్వు చేసావేంటి? మీరెవరో నాకు తెలియదు.
నువ్వు సంఘాన్ని నడిపిన వ్యక్తివేనా? వేల మంది నీ ఫాలోవర్స్ ఉన్నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఎరగను. పాపా, ఆయన ఎరగకపోతే మనం ఎక్కడుంటామమ్మా? పరలోకం నుండి పడతాం. మత్తయి 25 అధ్యాయం పట్టుకోండి. ఇక్కడ 10 మంది కన్యకల గురించి రాయండి. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. అమ్మ, ఈ 10 మంది పెళ్లి కుమారుడు రాకడ కొరకు ఎదురు చూశారు. ఈ 10 మంది దివిటీలు పట్టుకున్నారు. ఈ 10 మంది పడుకున్నారు. ఈ 10 మంది పెళ్లి కుమారుని స్వరం విన్నారు. అయితే 5 దేవుడు చెప్తున్న మాట, మీరెవరో నాకు తెలియదు. 25, 11, 12. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అమ్మ, ఈ మాట చెప్తుంది ఎవరు చెప్పండి? ఎవరమ్మా? యేసయ్య. పెళ్లి కుమారుడు ఎవరు? యేసయ్య. అక్కడ ఏమన్నాడు? సాత్విక సంఘంలో, నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట నేను ఒప్పుకుంటా, వీరు నా బిడ్డలు, నా రక్తంలో కడగబడినవారు, వాక్యానుసారంగా జీవించినవారు, వీరు పరలోక పౌరుషత్వానికి అర్హులు, జీవ గ్రంథంలో వీరి పేరు రాయబడింది అని నేను చెప్తాను. అయితే వీళ్ళ గురించి ఏమంటున్నారంట? ఇప్పుడు ఏంటి వీళ్ళు చేసిన తప్పు? అశ్రద్ధ. 5 బుద్ధి కలిగిన వారు, నూనె ఉంది అంటే ఎప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినా నేను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. ఈ 5 ఏంటి? 5 దేవుని ఎరిగిన వారే. 5 నిద్ర. ఈ మిగతా 5తో వీళ్ళు కూడా నిద్రపోయారు. మిగతా 5తో వీరు కూడా స్వరం విన్నారు. వారితో కూడా సిద్ధి వారికి ఉన్నాయి, సిద్ధులు వీరికి ఉన్నాయి. కానీ వీరు సిద్ధపాటు లేదు, మెలకువ లేదు. చదవండి. ఇర్మియా 48:10. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అంటే ఏంటి అశ్రద్ధ? 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు, వస్తారని. రాలేదుగా. సిద్ధపడదాలే, సిద్ధపాటులే. సంఘానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ప్రభు బలలో పాలు పంపులు పంచుకుంటున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సిద్ధపాటు లేదు, మెలకువ లేదు, శ్రద్ధ లేదు. కనుక అశ్రద్ధగా ఉన్న వీరు నేనెవరో తెలియదు. అమ్మ, లూకాసు వార్త 6వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ నా మాటలు నా గురించి ఎవరైతే సిగ్గుపడతారో, మనుష్య కుమారుడు దూతలతో వచ్చినప్పుడు నేను కూడా వారి గురించి సిగ్గుపడతా. 9:26 లూకా. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. కొంతమంది దేవుడు చేసిన కార్యాలు చెప్పడానికి సిగ్గుపడతారు. మా మిస్సెస్ అదే కదా, అమ్మో ఇంత ప్రమాదం నుంచి కాపాడాడు చెప్పకుండా ఉంటే నేను అపరాధం అవుతానని వచ్చింది సిగ్గుపడకుండా. ఇప్పుడు మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే సాక్ష్యం చెప్పటానికి సిగ్గుపడితే, ఆయన మాటలు వినటానికి సిగ్గుపడితే అని అంటున్నాడు, నేను కూడా సిగ్గుపడతావా బాబు? ప్రజల ఎదుట దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు నీ ప్రాణాన్ని ఎలా కాపాడాడు, నీకు ఎలాగ స్వస్థతనిచ్చాడో, ఏ రీతిగా భద్రపరిచాడో, ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఎలాంటి స్థితి నుంచి నిన్ను పైకి లేపాడో మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకోకపోతే, చెప్పడానికి సిగ్గుపడితే, నేను కూడా దూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడతాను.
సేవకులు. అందుకే యాకోబు 2లో ఏమంటాడు తెలుసా? మీలో అనేకులు ఏమన్నాడు? బోధకులు కాకపోతే మేలు. ఎందుకో తెలుసా? కఠినమైన తీర్పు బోధకులకు ఉంటుంది. మీరు ఏం బోధిస్తారో బోధకు అనుగుణంగా జీవించకపోతే చూడండి, చాలా మంది అబ్బా అద్భుతాలు చేస్తున్నాం, ఆశ్చర్యకారాలు చేస్తున్నాం. ఇప్పుడు గారడి సీమోన్ వచ్చాడు. పేతురు యోహాను గారు నెత్తి మీద చెయ్యేస్తే ఏం దిగింది? ఆత్మ దిగింది. వాళ్ళు ఏమన్నారు? నాకు కూడా వరం ఇచ్చేయాలి. పేతురు ఏమన్నాడు తెలుసా? నీ మనస్సు నాకు తెలుసు. అంటే ఏంటి? ఈ వరాన్ని ఈ గారడి సింహం ఏం చేయాలనుకున్నాడు? డబ్బుతో కొని అంతకెక్కువ డబ్బుతో అమ్ముకోవాలి. దేవుడిచ్చిన వరాన్ని అమ్ముకున్న సేవకులను గురించి అంటున్నాడు, నేను ఎరగడం. వాక్యం తెలియకండి. ధన్యవాదాలు. అలా అన్నాం. జస్ట్ మలేషియాలో అదే జరిగింది డిస్కషన్ దీని గురించి. అలా ఏమన్నారు తెలుసా? వాక్యం కథలేదు. వాక్యం తెలిస్తే ఇలా మాటలు మాట్లాడరు. చదవమ్మా, ఇర్మియా 23:32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రబలత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. దేవుడు విరోధి అంటే ఎవరికి? సావుకుడికి. ఏంటి? ఎలియాజ్ ఉన్నాడు. ఎలియాజ్ కిషోర్ బ్రదర్కి ఎలియాజ్ 10,000 కానుకిచ్చాడు. అబ్బో ఆయన కారు ఇచ్చాడు దేవుడు అని నేను చెప్పే. వీడేమన్నాడు? దారి తప్పించిన వారు అంటే ఎక్కడి నుండి దారి తప్పిస్తున్నారు? వాక్యము నుండి, దేవుని నుండి దారి. మిగతా వారు ఆయన చూసేయండి, అమ్మాయిని 10,000 ఇస్తే కారు వచ్చింది, నేను కూడా 10,000 ఇస్తే నాకు కూడా కారు వస్తుంది కదా. దారి తప్పిస్తున్నావా లేదా? చెప్పండి. వాక్యము నుంచి పక్కకు తప్పిస్తున్నామా లేదా? వారికి నేను విరోధిని. వారు నా ప్రజలను తప్పుదారిలో నడిపిస్తున్నారు. పరలోక పౌరసత్వం వైపు నడిపించకుండా, పరలోక యాత్రలో ముందుకు తీసుకొని వెళ్లకుండా ధనము వైపు నడిపిస్తున్నారు. ఇహలోక ఆశీర్వాదాల వైపు అమ్మ చదువమ్మ, కంటిన్యూ చేయమని. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అరే వారి వల్ల మీకేం ప్రయోజనం ఉండదురా బాబు. జనులకు ఏమీ ప్రయోజనం ఉండదు వారి వలన. ఆ సేవకుల వలన ప్రయోజనం ఉండదు. ఇంకేమన్నారు? వాడిని నేను పంపలేదు. చివరిగా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. దేవుడు వారు వాడుకుంటున్నారు. దేవుడు వారు వాడుకుంటున్నారు. అమ్మా, నన్ను దేవుడు వాడుకోవాలి, కానీ దేవుణ్ణి నేను వాడుకుంటే ఇప్పుడు వాడుకుంటున్నారు. దేవుణ్ణి వాడుకొని దేవుని పేరు మీద ఏం చేస్తున్నారు? ఇక్కడ దేవుణ్ణి వాడుకునే దైవజనులు ఉన్నారు. దేవుడే వాడుకున్న దైవజనులు ఉన్నారు. ఏ గుంపులో నువ్వు ఉన్నావు? ఒకవేళ దేవుణ్ణి వాడుకునే గుంపులో నువ్వు ఉంటే దేవుడు నిన్ను పిలవకుండా నీ అంతట నీవే ధనాపేక్ష కలిగి ప్రజలను తప్పు మార్గంలో నడిపిస్తూ, బా మా సంఘంలో ఈయన ₹1,00,000 కానుకేశాడు, అబ్బా ఈయనకు 2 లక్షలు ఉద్యోగం వచ్చింది అంటే ₹1,00,000 కానుకైపోతే దేవుడు ఉద్యోగం ఇవ్వడా నీకు? ఇవ్వడా నీకు? అమ్మా నేను పస్తు పడుకోబెడతాడా అంటే వీళ్ళు ఎక్కడికి నడిపిస్తున్నారు? ధనం వైపు తిప్పుతున్నారు ప్రజలు. ఏ మనుష్యుడు ఇతర యజమానులను సేవింపలే, సిరికిని దేవుడికిని దాసుడు కాలే. సిరి వైపు నడిపిస్తున్న వీరు నేను ఎరగను, వారెవరో నాకు తెలియదు, ఎరగను. అబ్బా ఎంత భయంకరమైన మాట. ముగిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, నీ పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయబడదు. అంటే అంతము వరకు పాపములో పడకుండా
పవిత్రత కలిగి జీవించారు. ప్రార్థనాపరులుగా ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. జై జీవితం జీవించారు. చేసిన ప్రమాణాన్ని నెరవేర్చారు కనుక తుడిచివేయబడదు. మనుష్యుల ఎదుట, దేవుని ఎదుట నిన్ను ఒప్పుకుంటా, నా తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకుంటా. అంతేకాని మతం వెలివేస్తుందను, సమాజం వెలివేస్తుందను, సీక్రెట్ బిలీవర్ అంటే ఆయన కూడా రేపు ఒప్పుకోడు. దేవుడిచ్చిన వరాలను నీ సొంత లాభం కొరకు అమ్ముకుంటే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు, ఎరగనంటాడు. ఆయన మాటలు ఆయనను విషయంలో సిగ్గుపడితే చేసిన పనిని అప్పుడు దేవుని ఎదురు కూడా నేను నిన్ను గురించి చెప్పడానికి సిగ్గుపడతాను. ఇక్కడ సార్దీసు సంఘంలో మంచి క్వాలిటీ కలిగిన వారు, అంతము వరకు వస్త్రములు మలినపరచకుండా కాపాడుకున్నవారు, అంతము వరకు జయ జీవితం జీవించిన వారు, జీవగ్రంథంలో పేరుంది. తండ్రి ఎదురు నేను ఒప్పుకుంటున్నా. ఈరోజు ఆ గుంపులోని పొందాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈ వారం సార్దీసు సంఘం కంప్లీట్ చేయడానికి కృప చూపించు. రాబోయే నూతన మాసంలో ఫిలదెల్ఫియా సంఘంలోని సత్యములను మాట్లాడండి. ఈ బిడలు వచనం వెంబడి వచనం, సంఘాలలో దాచబడిన మర్మాలు జాగ్రత్తగా విన్నారు. ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా హృదయం అనే పలకల మీద రాయబట్టడానికి కృప దయచేయండి. జై జీవితం జీవిస్తూ ఉతుక్కున్న వస్త్రాలను మలినం కాకుండా కాపాడుకొని నిత్యత్వంలో సదాకాలం నీతో కూడా ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకు